నల్గొండ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన సర్పంచ్ అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తరపున సర్పంచ్ అభ్యర్థిగా రేణుక సిరి అనే విద్యార్థిని బరిలో నిలిచింది. దామరచర్ల ప్రజల సమస్యలు తాను పూర్తి స్థాయిలో తెలుసుకున్నానని, వాటిని తాను పరిష్కరిస్తానని ప్రజలు విశ్వసిస్తున్నారని తెలిపారు. అందుకే తనకు వారు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారంటున్న రేణుక సిరితో మా నల్గొండ ప్రతినిధి పుల్లారావు ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల పర్వం అనేది కొనసాగుతూ జరిగింది. మొదటి విడత ఎన్నికల ప్రచారం అనేది ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ అనేది కంప్లీట్ కావడం జరిగింది. రెండో విడతకు సంబంధించి అంటే 14వ తారీఖు జరిగినటువంటి రెండో విడత ఎన్నికలకు సంబంధించేసి అభ్యర్థులు అనేవారు తమ యొక్క ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఈసారి ఎన్నికల్లో ముఖ్యంగా యువత కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా వాళ్ళు పోటీకి దిగారు. అదేవిధంగా విస్తృతమైనటువంటి ప్రచారాన్ని గావిస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా దామరచర్లలో ఉండడం జరిగింది. దామరచర్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బంటు రేణుకా సిరి పోటీ చేస్తున్నారు. ఆ అమ్మాయి ప్రజెంట్గా చూస్తే స్టూడెంట్, కానీ రాజకీయాల్లోకి రావాలని చెప్పి ఎందుకు అనుకుంది, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలుస్తుంది కాబట్టి ప్రజలకు ఎలాంటి హామీ ఇస్తుంది అనే విషయాలు ఆమె ద్వారా తెలుసుకుందాం. చెప్పండమ్మా, ప్రజెంట్గా చదువుకుంటున్నాం, విద్యాభ్యాసం కొనసాగుతుంది, కానీ సడన్గా రాజకీయాల్లోకి రావాలని చెప్పి ఎందుకు అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బీబీ అయిపోయింది సార్. సో లా ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యా. కానీ ఇక్కడ మా గ్రామంలో లేడీ రిజర్వేషన్ రావడంతో ఇంకెవరు పార్టిసిపేట్ చేయట్లేదు అనిపించి పాత వాళ్ళే ఉన్నారు, కొత్త వాళ్ళు రావాలి, నా గ్రామాన్ని పోయినసారి కంటే దాని ముందు కంటే ఇంకెక్కువ యువత ఇంకా ఎక్కువ చేయగలదు అనే నమ్మకం నేను జనాల్లో కల్పించాలని నాన్న పుట్టి పెరిగిన ఊరికి, నా ఊరికి నేను తిరిగి వచ్చాను సార్. ప్రజెంట్గా చూస్తే అధికార పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ లభించింది. సో గతంలో ఇక్కడ అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించి ఉన్నాడు, కానీ అభివృద్ధి సరిగ్గా జరగలేదు. సో ఇప్పుడు నేను ఎన్నికైతే అభివృద్ధి జరుగుతుందని చెప్పి ప్రచారంలో వెళ్తున్నావు కదా, సో నిధులనే ఏ విధంగా మంజూరైతే చెప్పి భావిస్తున్నావు? పోయినసారి బాబాయ్ పోటీ చేసి కాంగ్రెస్ తరపున గెలవటము అసలు ఎవరు ఊహించలేదు. ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, కాంగ్రెస్ లేదు. సో వాళ్ళు ఏం చేశారు, నిధులు రాకుండా చేయటము, బిల్లులు ఆపేయటము, సంతకాలు చేయకపోవటం, ఇవన్నీ చేసినా కూడా మా బాబాయ్ తగిన చర్యలు అన్నీ తీసుకొని చేయాల్సినవి అన్ని గ్రామానికి చేశాడు. ఇప్పటికి కొన్ని పనులు ఆగిపోయి ఉన్నాయి. నేను వస్తే ఆల్రెడీ మా ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ఉంది కాబట్టి నేను వాళ్ళ తరపునే పోటీ చేసిన కాబట్టి బిల్లులు తొందరగా మంజూరయ్యి ఫండ్స్ వచ్చి అవి ఆగిన చోట మళ్ళీ కంటిన్యూ చేసి పూర్తి చేస్తానన్న నమ్మకం నాకు గట్టిగా ఉంది. దామరచర్ల ప్రాంతం మీద నీకు పూర్తి స్థాయి అవగాహన ఉందా? అవును సార్. ఇప్పుడు నేను ప్రచారానికి తిరుగుతున్నా, ప్రతి ఇంటికి తిరుగుతున్నా. నేను 6,000 పైన ఓట్లు ఉన్నాయి, ప్రతి ఇంటికి వెళ్ళాను. వాళ్ళు చాలామంది మెన్షన్ చేసిన ఫస్ట్ ఏవైతే సమస్యలు ఉన్నాయో, నీటి సమస్య, కొన్ని కాలనీలకు నీళ్లు బోర్ వేపిస్తామని వార్డు మెంబర్లు మేము అందరం హామీ ఇవ్వడం జరిగింది. పెన్షన్లు రావట్లేదు. నాకు నాణ్యం అవుతారు, తనకు కూడా పెన్షన్ రాలేదు. అవే కాకుండా కొంతమంది ప్రీ ప్రైమరీ స్కూల్ అడిగారు, అది ఒకటి ఉంది. లైబ్రరీ అడిగారు కొంతమంది అమ్మాయిలు, అది ఉంది. సో ఇవన్నీ నేను రాసుకోవడం జరిగింది. మా వార్డు మెంబర్లందరికీ ఏం సమస్యలో తెలుసు, ఎందుకంటే వాళ్ళ ఊరు, వాళ్ళు ఉంటున్న కాలనీ అది. వాళ్ళు చెప్తున్నాయి కూడా మేము అన్నీ నోట్ చేసుకుంటున్నాం. రోడ్లు కానీ, ఒక దగ్గర రోడ్డుకి మధ్యలో చెట్టు ఉంది సార్. ఆ చెట్టు ఉంది కాబట్టి వెహికల్స్ రాలేకపోతున్నాయని అదొక కంప్లైంట్. అది తీయాలంటే ఫారెస్ట్ వాళ్ళ నుంచి పర్మిషన్ కావాలంట. సో అది కూడా ఒక సమస్యగా మారింది. అట్లా చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క గల్లీలో చాలా సమస్యలు చెప్పారు, అవన్నీ నోట్ చేసుకున్నాము. ఏదైతే ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలో అవి ఇస్తూ మేము బిల్ రాగానే కేటాయించేస్తాం సార్. అయితే ప్రతిపక్షాలు కూడా ఇదే సమయంలో కొన్ని విమర్శలు చేస్తూ వస్తున్నాయి. ఎందుకంటే నువ్వు చెప్తున్న విషయం ఏంటి, దామరచర్ల మీద నాకు పూర్తి స్థాయి అవగాహన ఉందని చెప్పి, కానీ వాళ్ళు చెప్తున్న విషయం ఏంటి, మహబూబ్నగర్లో ఉండేటువంటి రేణుకా సిరి కేవలం ఎన్నికల్లో పోటీ చేయడం కోసం అని చెప్పేసేసే ఇక్కడ అంటే దామరచర్లకు తన యొక్క ఓటు హక్కును మార్చుకొని కేవలం అంటే డబ్బు చూపించి అది చేపించేసి ఏదో విధంగా చేయాలని గెలవాలని చూస్తుంది ప్రతిపక్షాలు చెప్తున్నాయి. సో దీన్ని ఏ విధంగా అధిగమించావు, అదేవిధంగా ప్రతిపక్షాలకు సంబంధించేసి ఏ విధమైన సమాధానం ఇవ్వదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్న పుట్టి పెరిగిన ఊరు ఇది. మా అత్తలు, పిన్నిలు, తాతలు అందరు ఎప్పటి నుంచే ఉన్నారు. నేను అక్కడికి వెళ్ళటం, హైదరాబాద్కి, మహబూబ్నగర్కి కానీ వెళ్ళటము మా నాన్న ట్రాన్స్ఫర్. అందరికీ తెలుసు మా నాన్న ఉద్యోగం ఏందో. నేను హైదరాబాద్కి వెళ్ళే కారణం నా పైన చదువులు. ఇప్పుడు ఇక్కడ బీబీఏ చేయాలంటే నేను ఎక్కడుంది ఏంది అని ఎత్తుకునే పరిస్థితి నాకుంది ఇప్పుడు. అది ఒకవేళ నేను వస్తే మారొచ్చు. నా గ్రామంలోనే నేను కాలేజ్ కట్టొచ్చు, స్కూల్ కట్టొచ్చు, నిధులు రప్పించుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు అపోనెంట్ పార్టీ వాళ్ళు నేను ఈడు ఉండకపోవచ్చు, సిటీలో పుట్టి పెరిగిన అది ఇదని మాటలు కూడా చాలా పుకార్లు వస్తున్నాయి.
ఇప్పుడు ఇంతమంది చూశారు, నేను ఇక్కడ ప్రచారం చేయటం చూశారు, నేను ఎలా మాట్లాడుతున్నాను చూస్తున్నారు, ఇప్పుడు కూడా చూస్తున్నారు. మరి ఎక్కడ మీకు అనిపించలేదా సిటీ అమ్మ ఇట్లా అట్లా అని ఎవరికి అనిపించట్లేదా? అది కాదు సార్, ఏదో బురద జల్లాలని నోటికి వచ్చింది మాట్లాడితే అది నిజం అయిపోదు. నేను ఇక్కడే ఉంటా, ఒకవేళ గెలిపిస్తే నా ప్రజలు మా ఊరు వాళ్ళు నన్ను గెలిపిస్తే నేను ఇక్కడే ఉంటా. మా నాన్న పుట్టి పెరిగిన ఊరిని ఇంకా డెవలప్ చేయాలని ఆయన ఆశ, మా బాబాయ్ ఆశ, మా తాత ఆశలు అన్నీ నేను నెరవేరుస్తా ఇక్కడే ఉండి. సో విద్యార్థి దశ నుంచి వచ్చావు, ప్రజెంట్గా కొత్త రాజకీయాలనే ఈ కొత్త రాజకీయాల్లోకి ఎంటర్ కావడం జరిగింది. ప్రచార పర్వం కొనసాగించుకుంటూ వెళ్తున్నావు. ప్రజాస్పందన ఏ విధంగా ఉంది? ప్రజలు అనేవారు మీకు సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా చెప్పుకుంటూ వస్తున్నారు? ముందుగా చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళు బయట అమ్మాయిలాగా కాకుండా వాళ్ళ ఇంటి అమ్మాయిలాగా చూస్తున్నారు. ఎల్లంగానే నా మన్వరాలు అంటామో నా కోడలు అంటామో చేయటం తప్ప ఎవరో బయట వ్యక్తిలాగా అయితే అస్సలు చూడట్లేదు. నేను అదే నమ్మకంతో ఇన్ని రోజులు నేను ప్రచారం ప్రశాంతంగా కంటిన్యూ చేసినానంటే అది వాళ్ళ రెస్పాన్స్, వాళ్ళు ఎలా పలకరించారు నన్ను, దగ్గర తీసుకున్నారు నన్ను అనేది. అండ్ ఈ ప్రచారం తిరిగే ప్రతి చోట నాకు చెప్తున్నారు, బాబాయ్ ఇక్కడ రోడ్ వేసాడు కానీ బోర్ వేయలేకపోయాడు. ఎందుకు? దానికి తిరిగి సమాధానం కూడా నేను చెప్తున్నా. ఎందుకు? మా బాబాయ్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ తరపున గెలిచాడు, అప్పటికి మీకు రోడ్ వేసాడు, బోర నేను వచ్చి నాకు వేస్తా, అదే హామీ ఇచ్చి వస్తున్నా సార్ ప్రతి చోట. సో ప్రజెంట్గా మీ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు అంటే ఏంటి? సో వాటి పరిష్కారం కోసం ఏ విధమైనటువంటి మార్గాన్ని ఎంచుకోవాలనుకుంటున్నాను? ముందు సమస్యలన్నీ మేము ఒక లిస్ట్ చేసుకున్నాం సార్, వార్డ్ మెంబర్లకి నాకు అందరికీ ఐడియా ఉంది. వాళ్ళు ఇంటికి రావటానికి కరెక్ట్ ఏమంటారు గేట్వే అనమాట. వాళ్ళు డైరెక్ట్ వచ్చి నా దగ్గర చెప్పుకోవచ్చు, మాట్లాడవచ్చు, మా వార్డ్ మెంబర్లు డైరెక్ట్ రావచ్చు, మాట్లాడుకోవచ్చు. ఎవరో తక్కువ ఎవరు ఎక్కువ అనేది మా ఇంట వంటలేదు. మీరు కావాలంటే అడిగి చూడండి ఊర్లో మా ఇంటి గురించి. మా అనుకునే వాళ్ళు తప్ప ఎవరో మాకెందుకులే అనుకునే వాళ్ళు మా ఊర్లో లేరు, మా ఫ్యామిలీలో కూడా ఎవరు లేరు. ప్రచార పర్వం అనేది ముగింపు దశకు చేరుకోవడం జరిగింది. ఇక ఎన్నికలే తరువాయి. సో ప్రజాస్పందన బాగుందని చెప్తున్నారు. సో ఎంత మేరకు గెలిచే అవకాశం ఉందని చెప్పి భావిస్తున్నాం? అది అంతా వాళ్ళ ఇష్టం సార్. ప్రజలు మాకు మంచి కావాలి, రేణుకా వస్తే మంచి జరుగుతుందని నమ్మితే, నా ఫ్యామిలీని నమ్మితే, నన్ను నమ్మితే, కాంగ్రెస్ పార్టీని నమ్మితే, మాకు సపోర్ట్ చేసిన బిఎల్ఆర్ గారికి వాళ్ళని అందరినీ నమ్మితే మాకు ఓటేస్తారు, గెలిపించుకుంటారు. వాళ్ళ ఊరిని మా ఊరిని అందరం కలిసి బాగు చేయించుకుంటారు. కాదు నేను వేరే వాటికి లొంగుతా, వాళ్ళ మాట వింటా వీళ్ళ మాట వింటా అంటే ఇంకా అది దేవుడిది, ఇంకా వాళ్ళ ఇష్టమే సార్. ఇంకా వాళ్ళ ఊరు బాగుపడాలంటే మాకు ఓటేసి గెలిపించుకుంటారు అంతే. చూడొచ్చు, ఒక విద్యార్థిగా ఉన్నటువంటి రేణుకాశ్రీ మొట్టమొదటిసారిగా రాజకీయాల్లోకి ఎంటర్ కావడం జరిగింది. తన గ్రామం కోసం అని చెప్పేసి సర్పంచ్ అభ్యర్థిగా నేను బరిలో నిలుస్తున్నాను. గ్రామ ప్రజలు కూడా తనకు ఘన నీరాజనాలు పడుతున్నారు. ఎందుకంటే తమ ప్రాంతానికి సంబంధించేసి చదువుకున్న అమ్మాయి కాబట్టి తమ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు అనేవి పూర్తి స్థాయిలో తనకు తెలిసి ఉంటున్నాయి కాబట్టి తనను ఎన్నుకున్నట్లయితే తమ యొక్క గ్రామం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కూడా గ్రామస్తులు భావిస్తున్నారు. సో ఇదే విషయం కూడా ఆ ప్రజల నుంచి కూడా తనకు తెలియవస్తుంది. సో వాళ్ళ నుంచి వచ్చినటువంటి విషయాన్ని వాళ్ళ స్పందన చూసి నాకు చాలా ఉత్సాహం వేస్తుంది. తప్పనిసరిగా నేను విజయం సాధిస్తాను అని చెప్పేసి ధీమాను రేణుకాశ్రీ వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. దామచల్ నుండి పుల్లారావు, రాజు న్యూస్.